11/11/2020 లార్డ్ మెల్కీజెడెక్ సందేశం. హలో ఫ్రెండ్స్, నేను లార్డ్ మెల్కీజెడెక్. ప్రస్తుతం ఈ కాలం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఎటు చూసినా మార్పులు, ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు. భూమి తన చరిత్రను పూర్తిగా మార్చుకుంటోంది. ఈ మార్పుని చాలా దేశాలు అంగీకరిస్తున్నాయి, కానీ కొన్ని దేశాలు మాత్రం మార్పుకి సిద్ధంగా లేవు. కనుక అవి ప్రళయాల ద్వారా తొలగించబడతాయి. ఈ మార్పుని అంగీకరించాలా లేదా అనేది వారికే వదిలివేయబడుతుంది. ఈ సమయంలో మా సహాయం మీకు తప్పకుండా అందుతుంది. ఈ యుగ మార్పిడి సమయంలో మీరు ఎలా నడుచుకోవాలో మా ద్వారా మీకు తెలియజేయబడుతుంది. కొందరు త్వరగా ఎదుగుతారు, కానీ కొందరు వెనుకబడే ఉంటారు. వారు తమకు కర్మలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవాలనే భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. ప్రస్తుతం అందరి జీవితాలు మారబోతున్నాయి. ఒక సకారాత్మకమైన సృజనాత్మక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపించబోతోంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ నవ్య యుగాన్ని అనుభూతి చెందుతారు. ఎందరో అవతార పురుషులు మీ సహాయార్థం ఈ భూమిపై మానవ రూపంలో అడుగు పెడతారు. వారి సహాయంతో మీరు ముందుకు నడిపించబడతారు. ఈ 11/11 అనేది ఒక ముఖ్యమైన మార్పుకి ప్రతిరూపం. ఈ ప్రత్యేకమైన రోజున మానవ చైతన్యంలో ఒక గొప్ప మార్పు సంభవించి ఉన్నత దిశగా పయనిస్తుంది. ఈ సమయంలో భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి ఎరుకతో శ్వాసించాలి. ఒకసారి పూర్తిగా గాలి పీల్చి 3 క్షణాలు ఆపి తిరిగి వదలాలి. ప్రతి శ్వాసకి ఇలాగే చేయాలి. 1 గంట సేపు ఈ ప్రక్రియను చేయాలి. దీని వలన మీ చైతన్యంలో గొప్ప మార్పు సంభవిస్తుంది. ఒక సరికొత్త స్పష్టత మీ జీవితంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మొబైల్ టెక్నాలజీ అనేది ఎక్కువగా వాడబడుతోంది. దాని వలన మానవుల బ్రెయిన్ స్ట్రక్చర్ దెబ్బతింటోంది. అలాగే మీ నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతింటోంది. దీని వలన మీ ఏకాగ్రతని మీరు కోల్పోతున్నారు. అలాగే మీకు జీవితంలో స్పష్టత లోపిస్తుంది. దీని వలన మీ దేహము కూడా ఇబ్బంది పడుతుంది. కనుక కేవలం అత్యవసర సమయంలోనే మొబైల్ని వాడండి. ఈ 11/11 రోజున ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. అలాగే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ తలపై భాగంలో బంగారుపు రంగు కాంతిలో 11 సంఖ్య ఉన్నట్లు ఊహించండి. అలాగే మీ కుడి భుజం పైన ఒక 11, మీ ఎడమ భుజం పైన ఒక 11 సంఖ్య ఉన్నట్లు ఊహించండి. మీ 2 అరచేతుల్లో 2 11లు ఉన్నట్లు ఊహించండి. అలాగే మీ 2 పాదాల క్రింద 2 11లు ఉన్నట్లు ఊహించండి. ఈ 11 అనే సంఖ్య మీ దేహం మొత్తంలో కాంతిని నింపుతున్నట్లు అనుభూతి చెందండి. ఈ 11 సంఖ్య దివ్య శక్తులకు ప్రతిరూపం. అలాగే ఉన్నత శక్తులను మీలోకి ప్రవహింపచేసే సంఖ్య ఈ 11/11. ఈ 11/11 మీ మనస్సును శక్తివంతంగా మారుస్తుంది. మీలోని 12 చక్రాలను జాగృతం చేసి పరిపూర్ణ మానవుడిగా చేస్తుంది. ఈ రోజంతా ఈ ధ్యాన స్థితిలో ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్.